ఫ్రెండ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోని మీ ముందుగా తీసుకొచ్చా. ఎంతమందికి వీలైతే అంతమంది షేర్ చేయడంతో పాటుగా కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో ఐ బటన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేస్తే చాలా ఎక్కువ మందికి అయితే ఈ మంచి ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. అయితే ఫ్రెండ్స్, మీరు 2026లో ఒక మంచి స్మార్ట్ టీవీ పర్చేస్ చేద్దామంటే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న మార్కెటింగ్ స్ట్రాటజీ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూసి మీ టీవీ పర్చేస్ చేస్తే మీ డబ్బులు 100% కూడా వేస్ట్ అయిపోవడం జరుగుతుందన్నమాట. అదే బడ్జెట్లో వచ్చేటువంటి ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ టీవీస్ మీరు ఎక్కడైనా చూస్తే మాత్రం రెండింటిని కంపేర్ చేసుకుంటే చాలా రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వడం జరుగుతుందన్నమాట. కంపెనీస్ అంతా కూడా ఒక మాయాజాలం అయితే క్రియేట్ చేస్తుంది. ఆ ట్రాప్లో మీరు పడకుండా ఉండాలని చెప్పేసి ఈ వీడియో అయితే మీ ముందు తీసుకురావడం జరుగుతుందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి, మీరు చూస్తున్నారు సజలక్ తెలుగు. ఫ్రెండ్స్, 2026 అండ్ 2027లో QLED ప్లేస్లోకి మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీస్ అయితే రాబోతున్నాయి అన్నమాట. ఇవే కంప్లీట్గా మార్కెట్లో రాజ్యం ఏలబోతున్నాయి. చాలామంది ఏంటంటే ప్రతి మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ కూడా మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ కదా అనేది అనుకుంటున్నారు అనమాట. ఇది కంప్లీట్గా రాంగ్ పర్సెప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మినీ ఎల్ఈడీస్ అంటే ఏంటి, బ్యాక్గ్రౌండ్లో లాట్ ఆఫ్ మినీ ఎల్ఈడీస్ అనేటువంటి ఉండడం జరుగుతుంది అనమాట. అంతే తప్ప ఒక ఎల్ఈడి స్ట్రాప్ ఉంటుంది, అక్కడ డిఎల్ఈడికి బదులుగా మినీ ఎల్ఈడీస్ అనేటువంటి తీసుకొచ్చినంత మాత్రాన అది మినీ ఎల్ఈడి అయితే కాదు. నేను ఏ బ్రాండ్ గురించి మాట్లాడాను మీకు అర్థమైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అయితే మనం మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ రియల్ ఆర్ ఫేక్ అనేటువంటి ఏ విధంగా ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు అంటే, మీరు ఆ యొక్క టీవీ స్పెక్స్లోకి అయితే వెళ్ళండి. అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాక అక్కడ మనకి FALD టెక్నాలజీ అనేటువంటిది ఉంటుందన్నమాట. FALD అంటే మనకి ఫుల్ అరే లోకల్ డిమ్మింగ్ టెక్నాలజీ అన్నమాట. ఇది ఉంటే మాత్రమే అది రియల్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ. దీంతో పాటుగా లోకల్ డిమ్మింగ్ జోన్ నెంబర్ ఎంత ఉంది అనేటువంటిది కూడా మీరైతే చెక్ చేసుకోవాలన్నమాట. మీకు అసలు లోకల్ డిమ్మింగ్ జోన్ అనేటువంటిది ఏమీ కూడా లేదనుకోండి, అది జస్ట్ ఏదో మినీ ఎల్ఈడీస్ అనేటువంటి ఉన్నాయని చెప్పి పేరుకే తప్ప మన దానివల్ల డేపర్ బ్లాక్స్ అనేటువంటిది ఉండదు. అలాగే మనకి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఏమీ కూడా రాదు అనమాట. పైగా ఏంటంటే మనకి లైటింగ్ అనేటువంటిది యూనిఫామ్గా రాకుండా మనకి ప్యాచీ లైటింగ్ అనేటువంటిది వస్తుంది. మనం కంప్లీట్గా డార్క్ వీడియో కానీ లేదా గ్రే కలర్ వీడియో కానీ ప్లే చేస్తున్నప్పుడు అక్కడక్కడ మన వైట్ కలర్ మచ్చలా కూడా కనిపించడం జరుగుతుంది అనమాట. అందు గురించి లోకల్ డిమ్మింగ్ జోన్ అనేటువంటి మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీలో మస్ట్ అండ్ షుడ్గా ఉండి తీరాల్సిందే. బేసిక్ లోకల్ డిమ్మింగ్ జోన్ అంటే 108 అయితే ఉంటుంది, ఆ తర్వాత 312 అయితే ఉంటుంది, 512 అయితే ఉంటుంది, ఇంకా అబో లోకల్ డిమ్మింగ్ జోన్ నెంబర్ అనేటువంటిది ఉంటుంది అనమాట. ఎంత ఎక్కువైతే ఉంటుందో అంత బెస్ట్ డేపర్ బ్లాక్స్ ఉంటాయి, కాంట్రాస్ట్ లెవెల్స్ అన్నీ కూడా ద బెస్ట్ అయితే ఉంటుందన్నమాట. లోకల్ డిమ్మింగ్ జోన్ అంటే ఏంటి, బ్యాక్గ్రౌండ్లో థౌజండ్స్ ఆఫ్ మినీ ఎల్ఈడీస్ అనేటువంటి ఉంటాయన్నమాట. వాటిని మనకి జోన్స్ వారీగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఈ జోన్లోని కూడా 512 కంటే ఎక్కువ ఎల్ఈడీస్ అనేటువంటి మెయింటైన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇలాగా ప్రతి జోన్ కూడా ఇండివిజువల్గా పర్ఫార్మెన్స్ చేయడం వల్ల మనకి సినిమాటిక్ వీడియో ఎక్స్పీరియన్స్ అనేటువంటిది వస్తుంది. అలాగే బ్లూమింగ్ ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు. దీంతో పాటుగా ఏంటంటే మనకి బ్లీడింగ్ ఇష్యూ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఈ యొక్క లోకల్ డిమ్మింగ్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది అనమాట. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఎల్ఈడీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా మేనేజర్ అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. దీని తర్వాత మనం చెక్ చేసుకోవాల్సింది బ్రైట్ అండ్ నిట్స్. మనకి మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ అంటే మినిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చినప్పుడు 700 అండ్ అబోవ్ అయితే ఉండాలన్నమాట. అంతే తప్ప 350 బ్రైట్నెస్ నిట్స్, 250 బ్రైట్నెస్ నిట్స్, 400 బ్రైట్నెస్ నిట్స్తో కూడా మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీస్ అయితే ఉన్నాయి. అవి నా దృష్టిలో రియల్ మినీ ఎల్ఈడి అయితే కాదన్నమాట. ఎందుకంటే మన హెచ్ఆర్ వీడియోస్ మనం వాచ్ చేసుకోవాలి, మన డాల్బీ విజన్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మినిమం అంటే 500 కంటే అబోవ్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటే మాత్రమే మన కాంట్రాస్ట్ లెవెల్స్ అనేవి బెటర్ అయితే ఉంటాయి. అలాగే డీటెయిలింగ్ అంతా కూడా ఎక్సలెంట్గా ఉండడం జరుగుతుంది అనమాట. సో మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ టైం మీరు మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ పర్చేస్ చేసుకోవాలంటే ఇప్పుడు చెప్పినటువంటి ఈ నామ్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకున్నాక మాత్రమే అది రియల్ మినీ ఎల్ఈడి అవునా కాదనేటువంటిది మీకైతే ఒక అవగాహన అయితే వస్తుంది. అప్పుడు మాత్రమే పర్చేస్ చేసుకోండి. అంతే తప్ప మీకు మినీ ఎల్ఈడి అని పేరుంది కదా అని చెప్పి మీరు బ్లైండ్గా పర్చేస్ చేసుకుంటే ఖచ్చితంగా రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చినప్పటికీ డాల్బీ విజన్. మనకి 20,000 రూపాయల కంటే తక్కువ బడ్జెట్ వచ్చే టీవీస్లో కూడా డాల్బీ విజన్ అనే మార్క్ చూపించేసుకుని చాలా బ్రాండ్స్ అయితే సేల్ చేయడం జరుగుతుందన్నమాట. డాల్బీ విజన్ అనేటువంటిది HDR లాగా ఫ్రీ సోర్స్ అయితే కాదు. ఇది డాల్బీ వాళ్ళు తయారు చేసినటువంటి నెంబర్ 1 టెక్నాలజీ అన్నమాట. ఈ టెక్నాలజీ వల్ల ఏంటంటే మనకి కంప్లీట్ సినిమాటిక్ ఫీల్ అయితే క్రియేట్ అవుతుంది. బ్లాక్స్లో డీటెయిల్స్ బాగుంటాయి, వైట్స్లో డీటెయిల్స్ బాగుంటాయి, కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా మంచిగా ఎన్హాన్స్ అయ్యి ద బెస్ట్ పిక్చర్ క్వాలిటీ అయితే ఇవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇంత మంచి టెక్నాలజీ ఫ్రీగా రాదు కాబట్టి సామ్సంగ్ అండ్ బ్రాండ్స్ అన్నీ కూడా వాళ్ళు ఏ ఫీచర్స్ మీద కానీ లేకపోతే వాళ్ళు ప్రాసెస్ అనేటువంటి ట్యూనింగ్ చేసుకుని ద బెటర్ పిక్చర్ క్వాలిటీ వచ్చేలాగా చూస్తున్నారు తప్ప తక్కువ బడ్జెట్లో డాల్బీ విజన్ అనేటువంటిది వాళ్ళైతే ప్రొవైడ్ చేయట్లేదు. మెయిన్ రేంజ్ వచ్చేటప్పటికి అది పెయిడ్ కాబట్టి. అది తక్కువ బడ్జెట్లో వచ్చే టీవీస్ ఏవైతే ఉన్నాయో ఇలా డాల్బీ విజన్ అని చెప్పుకొని HDRనే కొద్దిగా ట్యూనింగ్ అనేటువంటి చేసుకుని సేల్ చేయడం జరుగుతుంది. నేను చాలా టీవీస్ అయితే యూజ్ చేశాను కదా, సో ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను. తక్కువ బడ్జెట్లో వచ్చిన టీవీస్ ఏవైతే ఉన్నాయో అండర్ 20,000
అవన్నీ కూడా మనకి హెచ్డిఆర్ని ట్యూనింగ్ చేసి మాత్రమే తీసుకొస్తున్నారు, అంతే తప్ప అవి రియల్ డాల్బీ విజన్ అయితే కాదు. సో మీకు డాల్బీ విజన్ ఉంది అండర్ 20,000లో వచ్చేస్తుందని చెప్పి మీరు పర్చేజ్ చేసుకుంటే మీ డబ్బులు అయితే వేస్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. అదే బడ్జెట్లో మనకి హెచ్ఆర్10 సపోర్టెడ్ స్మార్ట్ టీవీస్ కూడా ఉంటాయి, మీరు వాటిని పర్చేజ్ చేసుకోవడం ఇంకా వెల్ అండ్ గుడ్ అని కూడా నేను మీకైతే రికమెండ్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చినప్పటికి రిఫ్రెష్ రేట్. తక్కువ బడ్జెట్ స్మార్ట్ టీవీస్లో కూడా 120 రిఫ్రెష్ రేట్ అని, 144 రిఫ్రెష్ రేట్ అని, 240 రిఫ్రెష్ రేట్ అనేటువంటి నంబర్స్ అనేటువంటి బాగా చూపించుకుంటూ సేల్ చేయడం జరుగుతుందన్నమాట. కాకపోతే చాలామందికి అసలు ఈ రిఫ్రెష్ రేట్ అంటే ఏంటి అనేది క్లారిటీ లేదన్నమాట. ఒక ముక్కలో చెప్పాలంటే ఒక సెకండ్కి ప్యానల్ ఎన్ని టైమ్స్ రిఫ్రెష్ అవుతుంది అనేటువంటిది ఈ రిఫ్రెష్ రేట్ వచ్చినప్పటికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెకండ్కి 60 సార్లు ప్యానల్ రిఫ్రెష్ అవుతుంది అనుకోండి, అది 6 స్టేజ్ రిఫ్రెష్ రేట్. అదే ఒక సెకండ్కి 120 టైమ్స్ రిఫ్రెష్ అవుతుంది అనుకోండి, అదే 120 రిఫ్రెష్ రేట్ అనమాట. ఇలా ఎన్ని టైమ్స్ రిఫ్రెష్ అవుతూ ఉంటుందో అంత నెంబర్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ రిఫ్రెష్ రేట్లో 2 టైప్స్లో అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చినప్పటికి నేటివ్ రిఫ్రెష్ రేట్ అనమాట. ఇదే అసలైన రిఫ్రెష్ రేట్ అండ్ ఒరిజినల్ రిఫ్రెష్ రేట్ అనమాట. మీరు మంచిగా స్పోర్ట్స్ ఛానల్స్ కానీ గేమ్స్ కానీ ఆడుతున్నప్పుడు మీకు సూపర్గా మోషన్ బ్లర్ రెడ్యూస్ అవి షార్ప్ ఇమేజ్ కావాలంటే మీకు ఈ నేటివ్ రిఫ్రెష్ రేట్ ఏదైతే ఉందో ఇది 100% కూడా వర్క్ అవడం జరుగుతుంది అనమాట. సెకండ్ వచ్చినప్పటికి సాఫ్ట్వేర్ ద్వారా ఎన్హాన్స్ చేయబడినటువంటి ఆర్టిఫిషియల్ ఫ్రేమ్స్ యాడ్ చేసేటువంటి ఒక టెక్నాలజీ అనమాట. దీంట్లో మనకి డిఫరెంట్ నేమ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చినప్పటికి SLR 120 రిఫ్రెష్ రేట్ అని చెప్పేసి, అలాగే DLG 120 రిఫ్రెష్ రేట్ అని చెప్పేసి, అలాగే మోషన్ రిఫ్రెష్ రేట్ అని చెప్పేసి రకరకాల పేర్లతో వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు అనమాట. ఏ పేర్లు పెట్టినప్పటికీ కూడా ఇది కంప్లీట్గా సాఫ్ట్వేర్ ద్వారా మాత్రమే ఎన్హాన్స్ చేయడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్లో 160 స్టేజ్ సపోర్ట్ చేసేటువంటి ప్యానల్ మాత్రమే అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. దీనివల్ల ఏంటంటే మనకి స్పోర్ట్స్ ఛానల్స్ కానీ గేమ్స్ కానీ ఆడుతున్నప్పుడు మన 6 స్టేజ్ ప్యానల్తో కంపేర్ చేసుకుంటే ఒక 2 to 3% కొంచెం మోషన్ బ్లర్ అయితే రెడ్యూస్ చేయడం జరుగుతుంది తప్ప మీకు హ్యూజ్ ఇంపాక్ట్ ఏమీ కూడా ఉండదని చెప్పుకోవచ్చు. అదే మీరు గేమ్స్ ఆడేవాళ్ళు అనుకోండి, ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఎన్హాన్స్ చేయబడినటువంటి ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో దీనివల్ల ఎటువంటి ఉపయోగమో కూడా ఉండదన్నమాట. కంప్లీట్గా అనవసరం అని చెప్పుకోవచ్చు. మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఓన్లీ 6 స్టేజ్ ప్యానల్లో ఆడిన ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ టైం మీరు టీవీ పర్చేజ్ చేస్తున్నప్పుడు రిఫ్రెష్ రేట్ అనేటువంటి నేటివ్ రిఫ్రెష్ రేట్ ఉంటే మాత్రమే మీ నీడ్స్ అనేటువంటి ఫుల్ఫిల్ అవ్వడం జరుగుతుంది. లేదు మేము జస్ట్ టీవీ ఇంట్లో పెట్టుకొని ఎప్పుడైనా స్పోర్ట్స్ ఛానల్స్ చూస్తూ ఉంటాం అనుకుంటే అప్పుడు మీకు ఈ HLR కానీ DLG టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో ఇవి మీకు సరిపోతాయని చెప్పుకోవచ్చు. లేదు మేము ప్రొఫెషనల్గా వాచ్ చేసుకోవాలంటే మాత్రమే నేటివ్ రిఫ్రెష్ రేట్ ఉన్నటువంటి టీవీస్ మాత్రమే మీరు మెయింటైన్ చేసుకోండి. సో ఓకేనా. నెక్స్ట్ వచ్చినప్పటికి చాలా టీవీస్లో ఏంటంటే 2.1 ఛానల్ అని 2.2 ఛానల్ స్పీకర్స్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి సబ్ వూఫర్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మార్కెటింగ్ స్ట్రాటజీ మాత్రమే. అందుట్లో మనకి లింక్ లిటుకమంటూ ఎంత సబ్ వూఫర్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో మీకు బేస్ ఏం వచ్చేస్తుంది, ఎటువంటి బేసు కూడా ఉండదన్నమాట. ఏదో మీరు సౌండ్ బార్లో వచ్చేటువంటి గపా బేస్ వచ్చేస్తుంది కదా అని చెప్పి చాలామంది ఈ సబ్ వూఫర్స్ ఉన్నటువంటి టీవీసే పర్చేజ్ చేసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేటువంటి చూపిస్తుంది అనమాట. మీకు సబ్ వూఫర్ అనేటువంటిది జస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ మాత్రం, వీటి వల్ల ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. మీకు వీటికంటే బదులుగా ట్విట్టర్స్ అనేటువంటివి ఉంటాయన్నమాట చాలా టీవీస్లోని. మీరు ఆ టీవీస్ పర్చేజ్ చేసుకోవడం బెటర్. దానివల్ల కొంచెం సౌండ్ క్వాలిటీ అనేటువంటిది ఎక్సలెంట్గా అయితే ఉండడం జరుగుతుంది. సబ్ వూఫర్ అనేది ఓన్లీ మార్కెటింగ్ స్ట్రాటజీ మాత్రమే, దానివల్ల ఎటువంటి ఉపయోగం కూడా లేదన్నమాట. దాని తర్వాత సౌండ్ వాట్స్. చాలా టీవీస్లో 94 వాట్స్ అని 100 వాట్స్ అనేటువంటి ఎక్కువ నెంబర్ అనేటువంటిది వాళ్ళు చూపించుకొని సేల్ చేస్తున్నారు అనమాట. నిజంగా అంత వాల్యూమ్ వస్తుందంటే వాల్యూమ్ అయితే వస్తుంది. ఏ విధంగా మనకి బొంగురుగా రావడం కానీ లేకపోతే డీటెయిల్స్ అనేటువంటి మిస్ అవ్వడం కానీ ఏదో వస్తుందంటే వస్తుంది అన్న పేరుతో వస్తుంది తప్ప మీకు మంచి క్వాలిటీ ఆడియో అనేటువంటి ఆ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేయదు అనమాట. ఎందుకంటే మనకి ఎక్కువ వాల్యూమ్ రావాలంటే స్పీకర్ సైజ్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. బట్ స్మార్ట్ టీవీస్ వచ్చినప్పటికీ చాలా స్లిమ్గా అయితే ఉంటాయి. ఆ స్లిమ్లోనే ఎక్కువ సైజ్ స్పీకర్స్ అనేటువంటి పెట్టాలంటే కుదరదు కాబట్టి ఉన్న స్పీకర్స్ని వాళ్ళు ఓవర్ ట్యూనింగ్ అనేటువంటి చేస్తారనమాట. దీనివల్ల సౌండ్ క్వాలిటీ అనేటువంటి ఆటోమేటిక్గా పోవడం జరుగుతుంది. మీరు ఫుల్ వాల్యూమ్ని పెట్టుకుని మీరు ఎక్కువగా వాచ్ చేస్తున్నారు అనుకోండి, స్పీకర్స్ త్వరగా పోవడంతో పాటుగా స్పీకర్ దగ్గరే టెకాన్ బోర్డ్ అయితే ఉంటుంది, అవి కూడా త్వరగా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అందు గురించి వియూ కంపెనీ వాళ్ళు ఏం చేశారు, ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్ అని చెప్పేసి టీవీ కింద ఒక సౌండ్ బార్ అనేటువంటి ప్రొవైడ్ చేశారనమాట. దీనివల్ల టీవీకి ఎటువంటి ప్రాబ్లమ్ కూడా రాదు అనేటువంటిది. సో ఎలాగో మనం సౌండ్ బార్స్ అనేవి సపరేట్గా పర్చేజ్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ నెంబర్ వాట్స్ అనేటువంటి అనవసరం అన్నమాట. ఇక్కడ మనకి 35 వాట్స్ ఉంటే సరిపోతుంది. దాంట్లో మంచి ఆడియో టెక్నాలజీస్ ఏమైతే ప్రొవైడ్ చేశాడో, ఆడియో క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేటువంటి చూసి మాత్రం పర్చేజ్ చేసుకోండి. ఆఫ్టర్ మనం సౌండ్ బార్స్ పెట్టుకున్నాక ఎలాగో సౌండ్ క్వాలిటీ అంతా కూడా మారిపోతుంది కాబట్టి ఎక్కువ వాట్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి చీప్ క్వాలిటీ టీవీస్ అయితే మీరు పర్చేజ్ చేసుకోకండి. సో ఓకేనా. నెక్స్ట్ వచ్చినప్పటికి పీక్ బ్రైట్నెస్ నిట్స్. చాలా టీవీస్ ఏంటంటే 1200 నిట్స్ అని 2000 నిట్స్ అనేటువంటి ఎక్కువ పీక్ బ్రైట్నెస్ నెంబర్ అనేటువంటి చూపించుకొని సేల్ చేస్తూ ఉన్నారు. ఇంతగా వాళ్ళు చూపించవలసింది ఏంటి, పీక్ బ్రైట్నెస్ కాదు, టైపికల్ బ్రైట్నెస్ అనేటువంటి ఎంత ప్రొవైడ్ చేస్తున్నాడు అనేటువంటిది. ఈ టైపికల్ బ్రైట్నెస్ అంటే ఏంటి, మనం రెగ్యులర్గా టీవీ యూజ్ చేస్తున్నప్పుడు వచ్చేటువంటి బ్రైట్నెస్ నిట్స్నే మనం టైపికల్ బ్రైట్నెస్ నిట్స్ అనేది పిలవడం జరుగుతుంది అనమాట. చాలా టీవీస్ ఈ పాయింట్ అనేటువంటి తగ్గించేసుకుని
పీక్ బ్రైట్నెస్ మాత్రం చెప్తున్నారు. ఈ పీక్ బ్రైట్నెస్ అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే సమ్ హెచ్డిఆర్ వీడియోస్ చూస్తున్నప్పుడు, సమ్ డాల్బీ విజన్ వీడియోస్ చూస్తున్నప్పుడు మాత్రమే ఈ పీక్ బ్రైట్నెస్ అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది. అది కూడా మనకి 1200 ఉంటే 1200 రీచ్ అవుతుంది. ఓన్లీ 1900 మాత్రమే రీచ్ అవుతుంది అనమాట. అంతే తప్ప 1200కి ఎప్పుడు కూడా రీచ్ కాదు. పీక్ బ్రైట్నెస్ ఉంది కదా అని చెప్పేసి మీరు ఎక్కువ డబ్బులు పెట్టి ఆ టీవీస్ పర్చేజ్ చేసుకున్నా సరే మీ డబ్బులు అయితే అక్కడ వేస్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. టైపికల్ బ్రైట్నెస్ వచ్చినప్పటికీ మీరు అల్ట్రాచ్ స్మార్ట్ టీవీస్ పర్చేజ్ చేస్తున్నారనుకోండి, 250 బ్రైట్నెస్ అనేది టైపికల్ అయితే ఉండాలి. QLED వచ్చినప్పటికి 280 నుండి 300 బ్రైట్నెస్ నీడ్స్ అనేది టైపికల్ బ్రైట్నెస్ అయితే ఉండాలి. మినీ ఎల్ఈడి వచ్చినప్పటికి 700 బ్రైట్నెస్ అనేది టైపికల్ బ్రైట్నెస్ అయితే ఉండాలి. OLED రెగ్యులర్ వచ్చినప్పటికి 350 నుండి 500 మధ్యలో అయితే ఉండాలన్నమాట. అదే OLEDలో క్వాంటమ్ డాట్ కానీ MLA టెక్నాలజీ ఉన్నటువంటి టీవీస్ అనుకోండి, మనకి 800 బ్రైట్నెస్ అనేటువంటి టైపికల్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మినీ ఎల్ఈడి ఏమో అంత ఎక్కువ ఉంది, OLED ఎందుకు అంత తక్కువ ఉంది అని చెప్పేసి. OLED స్మార్ట్ టీవీస్లో పిక్సెల్స్ లైటింగ్ అనేటువంటిది ఎక్కడ కావాలి ఎక్కడొద్దు అనేటువంటిది వాటంతటవే మేనేజ్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. అందు గురించి తక్కువ బ్రైట్నెస్ అనేటువంటిది రావడం జరుగుతుంది. కాకపోతే ఇమేజ్ అనేటువంటిది చాలా బ్రైటర్గానే కనిపించడం జరుగుతుంది అన్నమాట. మంచి డీటెయిల్స్ అనేటువంటి యాడ్ అవ్వడం జరుగుతుంది. మినీ ఎల్ఈడీస్ వచ్చినప్పటికీ ఎక్కడ లైటింగ్ ఎలగాలి ఎక్కడ లైటింగ్ ఆగాలి అనేటువంటిది ఏమీ కూడా ఉండదు. నిత్యం లైట్స్ అనేటువంటి ఎలుగుతూనే ఉండడం వల్ల ఎక్కువ బ్రైట్నెస్ అనేటువంటి అవైతే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో మీకు ఫుల్ క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ మీరు టీవీ పర్చేజ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి ఈ 5 పాయింట్లు దృష్టిలో పెట్టుకొని టీవీ పర్చేజ్ చేసుకోండి. మెయిన్ మనకి మినీ ఎల్ఈడి గురించి చెప్పని చూసారు, ఆ సెగ్మెంట్ అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా బ్రెయిన్లో అయితే పెట్టేసుకోండి. 2026 అండ్ 2027లో అప్పుడు మాత్రమే మీరు మంచి మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ అయితే పర్చేజ్ చేసుకోగలుగుతారు. అలాగే డిస్క్రిప్షన్లో ద బెస్ట్ వీడియో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను, అవి చూడడం అయితే మీరు మిస్ అవ్వకండి. అవి మీకు టీవీ పర్చేజ్ చేస్తున్నప్పుడు చాలా మంచిగా అయితే హెల్ప్ అవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మన సోషల్ మీడియా హ్యాండిల్లో కూడా మీరు యాక్టివ్గా అయితే ఉండండి. ఇది మన టెలిగ్రామ్ పేజ్ అన్నమాట. ఈ పేజ్లో నేను మీకు తక్కువ ప్రైజ్కైనా డీల్స్ వస్తే నాకు నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. అన్నీ కూడా ట్రస్టెడ్ డీల్స్ మాత్రమే ఉంటాయి. మీరు అక్కడ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది. మరో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్యనక్ తెలుగు.